హాయ్ మై యూట్యూబ్ వ్యూవర్స్. ఈరోజు జీవా కిచెన్స్ ఫుడ్స్లో చేపలు ఎలా చేయాలో, చేపలు రుచికరమైన చేపలు ఎలా తయారు చేయమో తెలుసుకుని ముందుగా కళాయిలో నూనె పోసి ఇక్కడ ఎర్రగడ్డ వేసి బాగా దీన్ని వేగనివ్వాలి. వేగించిన తర్వాత మనం మసాలా ఆడించుకుంటాం కదా. మసాలా ఎలా ఆడించాలంటే మీకు అప్పుడే చెప్పాను, చికెన్ అప్పుడే టమాటాలు, కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ఇంకా చెక్క లవంగాలు ఇవన్నీ వేసి గ్రైండ్లో మిక్స్ చేసుకొని ఈ తర్వాత ఇప్పుడు నేను వేయించుకున్నాను కదా, ఇది బాగా దోరగా గోధుమ కలర్ నుంచి వచ్చే వరకు వచ్చి తర్వాత తర్వాత తర్వాతకి ఈ మసాలా పోయాలి. కాసేపు ఇంకా గోధుమ కలర్ వచ్చే వరకు జస్ట్గా 2-3 నిమిషాలు బాగా గిన్నెలో వేగనివ్వాలి. వేగేసిన తర్వాత బాగా కడాయిలో వేగనివ్వాలి. చేపలు బాగా అప్పుడే ముందే కోసేసుకున్నాను. ఇప్పుడు ఇదిగో ఈ మసాలా తుప్పు తర్వాతకి వేయాలి. వేసేసి ఈ తర్వాతకి ఆ తుప్పుని వేసేసి నీట్గా దాన్ని కొంచెం బాగా కలయి తిప్పాలన్నమాట. కలయి తిప్పి మనకు కావాల్సిన పసుపు అన్నీ రెడీగా అందరికీ వేసుకోవాలి. పసుపు చాలా అవసరం లేదు, మనకు తగినంత పసుపు వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకొని ఇంకా ఈ చేప ముక్కలు మనం బాగా చిన్న చిన్న ముక్కలు కటింగ్ చేసుకోవాలి. కొద్దిగా పెద్దగా వేసుకుంటే మీరు చాలా చిన్న అయితే మెత్తగా పోయి ముళ్ళన్నీ ఇరిగిపోయే అవకాశం ఉంది. అందుకని పెద్ద ముక్కలు కానీ తీసుకోవాలి చేపలు. నేను వచ్చేసి ఫిష్ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చానండి. కేజీ మీద 1/4 కేజీ తెచ్చాను. కేజీ వచ్చేసి 140 ఉంటుంది. అయినా ఫిష్ బాగున్నాయండి, బాగా టేస్ట్ మంచిగా సూపర్. అంతా అక్కడ ఉండేవాళ్ళంతా అంటే నేను ఫిష్ తీసుకొని ఆదివారం కాబట్టి చాలా రద్దీగా నన్ను ఫిష్ మార్కెట్. ఇప్పుడు చూడండి, మా అమ్మ వచ్చేసి ఇది మా అమ్మ ఇది పొడి ఏ పొడి అంటే ఇది ధనియాల పొడి వేసింది. ధనియాల పొడి అంటే మేము నూరుకున్నాం ధనియాల పొడి. అదేవిధంగా చూడండి, ఫిష్ బాగా ఉడుకుతున్నాయి చూడండి. ఎక్కువ ఉడికినాయి కదండి, ఎందుకంటే వస్తుంది. చాలా దూరగా అట్లా కొంచెం లైట్గా మసాలా అంటే చాలు. కొద్దిగా అట్లా మనం లైట్గా వేగించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇక ఈ స్మెల్ పోకోకుండా ఈ చేపల స్మెల్ తట్టం వేసి పెట్టుకోవాలి. అసలు చికెన్కి ఈ చేపలు చాలా డిఫరెంట్. చికెన్ కన్నా చేపలు సూపర్ రుచిగా టేస్ట్ ఉన్నాయండి. మీరు కూడా ఒకసారి తెచ్చుకోండి. చేపల ఆరోగ్యానికి చాలా మంచిది. చేపలు అంతా తింటే బాగా మంచిది. గుండె జబ్బులు ఉన్న వాళ్ళు కూడా అది చేపలు తినడం వల్ల మంచి ఆరోగ్యం కలుగుతుంది. ఈ చికెన్ వల్ల ఏం లాభం లేదు. వీటిని ఇంజక్షన్ వేసి వీటిని 3 నెలలు 4 నెలలు పెరిగెక్కోవాలని 45 రోజులకే వీటిని ఈ సూదులు ఇంజక్షన్ వేసి వీటిని లావు చేస్తుంటారు. ఇది చాలా అనారోగ్యము. కాకపోతే లైట్గా తింటే ఏం పర్వాలేదండి. ఎప్పుడు చికెన్ వారానికి 2-3 సార్లు తెచ్చుకుంటాం వల్ల ఇది అనారోగ్యానికి సూచిక అవుతుంది అనమాట. ఈ చేపలు ధనియాల పౌడర్ అని వేసుకున్నాము, దించేసుకున్నాము. అది కంటే చూడండి ఎంత బాగుంది. అసలు బాగా ఉడకనిచ్చి వీటిని దించేసుకుంటే సూపర్ టేస్ట్. నేను తింటున్నానండి, ప్లేట్లో పెట్టుకుని మీకు అది సూపర్గా మెసేజ్ అయితే తట్టంతా నాకేస్తున్నారు అంత రుచిగా అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి అంటే వారానికి కనీసం ఒకసారి తెచ్చుకుని తినండి. నెలలో 4 సార్లు చేప తెచ్చుకొని తినండి. ఆరోగ్యంగా ఉండండి. మీరు ఆరోగ్యంగా ఉంటే మనం అందరం ఆరోగ్యంగా ఉంటాయి, మన దేశం అంతా ఆరోగ్యంగా ఉంటాయి. సో చేపలు ఎటువంటి పొల్యూషన్ లేకుండా బాగుంటాయి. కాకపోతే మనము మంచి చేపలు తెచ్చుకొని మనము చేసుకుంటే చాలా ఉంటుంది. ఈ చేపలు మొప్పల ద్వారా ఈ చెవుల దగ్గర ఎర్రగా ఉంటాయి. మంచి చేపలు నల్లగా ఉంటాయి, చెడిపోయినట్టు లెక్క. మీరు ఎప్పుడైనా ఫిష్ మార్కెట్ వెళ్ళినప్పుడు ఇది గమనించాల్సిందని నేను కోరుతున్నాను. ఓకే, బాయ్.